Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వినిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మోడీ చేతుల మీదుగా జరుగుతున్న అమరావతి పునర్నిర్మాణ సభకు గుడివాడ నుండి భారీగా బయలుదేరి వెళ్లిన ప్రజలు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 10,000 మంది పైగా పలు వాహనాలు వెళ్లడం జరిగిందన్న ఎమ్మెల్యే రాము. దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు నరేంద్ర మోడీయే కారణమంటూ షర్మిల మాట్లాడటం సరికాదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం. వైఎస్ షర్మిలపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన భారతీయ జనతా పార్టీ నేతలు. ప్రణవాశ్రమంలో ఘనంగా జరిగిన ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు. ఆది శంకరాచార్యుల రామాంజనేయ స్వామి జయంతి ఒకే రోజు కావటం మహా అద్భుతం అన్న ధైర్యానంద సరస్వతి. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు గుడివాడ నియోజకవర్గం నుండి 12,000 మంది కూటమి శ్రేణులు ప్రజలు పాల్గొంటున్నారని ఎమ్మెల్యే వీరగళ్ల రాము తెలియజేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బస్సుల ర్యాలీలను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావటం శుభసూచకమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం రావటం సంతోషకరమని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. సభలో పాల్గొని ప్రజలందరూ సురక్షితంగా ఇంటికి చేరేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, గుడివాడ పట్న టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, కొడాలి రాజా తదితరులు పాల్గొన్నారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఉత్సాహంగా రావాలి మళ్ళీ అందరూ. ఏమాత్రం చూడొద్దు. చూడండి, టిఫిన్ చేశారా? బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఓకే. కర్డ్ రైస్ కూడా పెట్టారా? పెట్టారు, బాక్స్ పెట్టారు, స్పూన్లు పెట్టారు. కూర్చోండి. టిఫిన్ చేశారా? ఆనందంగా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ రంగున్నా మాకు వచ్చేసినాయి సార్ ప్యాకెట్స్. 2 లంచ్ స్నాక్స్
ఇచ్చేస్తున్నారా? వాటర్ బాటిల్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా వచ్చినాయి సార్. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పెడుతున్నారు. ఓకే, అట్లీస్ట్ దిగేటప్పుడు ఇచ్చేయండి. అవసరం అయితే వాడేసుకుంటారు. మళ్ళీ మళ్ళీ వెనక్కి జాగ్రత్త తీసుకురాకుండా కొన్ని పెట్టేసుకుంటాండి. ఇంకెంత ఇన్ఛార్జ్ ఉన్నారు? ఆర్పీ మీరు ఇన్ఛార్జ్ బస్కి ఇన్ఛార్జ్. ఓకే, మీరు ఆర్పి అందరు ఎక్కినట్టేనా? 10 మంది ఎక్కల ఎక్కిద్దరు ఫుల్ అయిపోయింది. బస్ అంతా ఫుల్ అయిపోయింది. ఏమండి అంత బాగున్నారా? జాగ్రత్త, ఏం ఇబ్బంది లేకుండా తీసుకురండి. ఏమన్నా మాట మా వాళ్ళిద్దరిని జాగ్రత్త తీసుకురండి. సరే జాగ్రత్త అండి. కలుద్దాం. థ్యాంక్ యూ. అన్నా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం, వర్ధిల్లాలి వెంకయ్య రాము నాయకత్వం, వర్ధిల్లాలి రావు వెంకటేశ్వర నాయకత్వం. జై అమరావతి. అక్కడ మా చూడమ్మా. దేనికైనా చేశారండి. బాగున్నాయి, చేసైతే బాగుంది. దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు ప్రధాని నరేంద్ర మోడీ కారణమని అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ పిసిసిఐ అధ్యక్షురాలు షర్మిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుడివాడ భారతీయ జనతా పార్టీ నాయకులు 110 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దేశ ప్రధానిపై నిరాధార నిందలు మోపడం దారుణమని, షర్మిలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు ఎరబదు అర్జున్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్త కిరణ్, కోయిన శ్రీనివాసరావు, గంజి చక్రధర్, దిమిటి రాజేంద్ర వరప్రసాద్, పోలాసి సాయి రమేష్, బడుగు రాము, ఆముదల పల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైన శ్రీమతి షర్మిల గారు 3 రోజుల కింద మాట్లాడుతూ దేశ ప్రధాని అనే ఒక ఇంగితం లేకుండా తనేదో భారతీయ పౌరురాలు అని కూడా గుర్తించకుండా ఇటువంటి క్లిష్ట సమయంలో భారతదేశం ఉన్నప్పుడు దేశ ప్రధాని గారిని పట్టుకొని ఆయనే ఇంటర్నల్ టెర్రరిస్ట్ అని, మణిపూర్లో జరిగిన అల్లర్లకి కారణం ప్రధానమంత్రి అని, దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు కారణం ప్రధానమంత్రి అని ఆరోపిస్తాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున గుడివాడ పట్టణంలో 1 పోలీస్ స్టేషన్ నందు ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్న షర్మిల గారు ఆలోచించుకోవాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని, మీ తండ్రి గారు చేసిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల సంపాదించిన మీరెక్కడ? భారతీయులందరూ నా కుటుంబం అని చెప్పి, భారతదేశం అంతా నా వసుదైక కుటుంబం అని చెప్పి పరిపాలన చేస్తూ తన సొంత కుటుంబాన్ని కూడా అలక్ష్యం చేసి దేశ ప్రజల కోసం అహర్నిశలు మరి ముందడుగేస్తూ
దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత సాపత్యం మీకుంది. ఒక్క మీ కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే గాంధీ అనే పేరుని కిడ్నాప్ చేసి హైజాక్ చేసి గాంధీ పేరుతో మీకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ పేరుని అడ్డు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా దేశాన్ని దోసుకు తింటమే కాకుండా టెర్రరిజాన్ని దేశంలో పాతుకుపోయేటట్లుగా చేసిన మీ విధానాలని భారతీయ పౌరులందరూ కూడా గుర్తించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో మీకు గుండు కొట్టిస్తాం జరుగుతుంది. మళ్ళీ తిరిగి మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇటువంటి అవాకులు చవాకులు ప్రధానమంత్రి అనే కనీసం ఇంగిత జ్ఞానమైనా తెచ్చుకొని మాట్లాడాలని చెప్పి పదవి కోసం నోటికి ఏదొచ్చినట్టే అది మాట్లాడటం, లేదంటే ఢిల్లీ ఏఐసిసి యొక్క కాళ్ళ నాకి బూట్లు నాకి మీ పదవిని కాపాడుకోవడానికి ఇక్కడున్న ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని అంటే పార్టీ పరంగానే కాదు, ఆయన మా దేశం యొక్క ప్రధాని, మా దేశం యొక్క ఔన్నత్యానికి దేశం యొక్క అభివృద్ధికి స్పష్టంగా మా కళ్ళతో చూస్తున్నాం. పాటుపడతాం ఏ విధంగా జరుగుతుంది. మీకు కళ్ళు లేకుండా గుడ్డి వాళ్ళైతే ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో దేశం ఎట్లా ముందడిగేస్తుందో, దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఆయన యొక్క పేరు కానీ ఆయన వల్ల భారతదేశం యొక్క పేరు కానీ ఎలా మారుమోగుతుందో ఒక్కసారి గుర్తెరిగి మళ్ళీ ఇటువంటి అవాకు చవాకులు పేలద్దని చెప్పి మీ మీద మరి మేమందరం కూడా తీవ్రమైన ఆక్షేపణ చేస్తూ ఈవిడి మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇట్లా ఎవడబడితే వాడు ఒక గౌరవ ప్రధానమంత్రి కింద మాట్లాడని చెప్పి ఈవిడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని కోరుకుంటూ, ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల శాంతి భద్రతలకు కూడా విఘాతం కాబట్టి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు 3 రోజుల క్రితం అమ్మ షర్మిలమ్మ మరి అందరినీ బాధల్లో ఉండే నేను తీరుస్తానని ముందుకు వచ్చేది, మరి ఆవిడే అనుచిత వ్యాఖ్యలు చేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గురించి పిచ్చగా మాట్లాడినటువంటి ఆవిడ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఆవిడ చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఆస్తులు కొల్లగొడతంలో అలాంటి ఆవిడ మా భారతీయ జనతా పార్టీ బుద్ధుబిడ్డ అయినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరం. మరి ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం జరిగింది. మరి సిఐ గారు దీని గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆవిడని అరెస్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఇంకొకసారి మోడీ గారి గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడితే మేమందరం కూడా కార్యకర్తలం రోడ్డెక్కి ఏమి చేయాలో అది చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాంటి బలం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా సిఐ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏఐసి పిసిసి ప్రెసిడెంట్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ మీద చేయటం జరిగింది. దాని గురించి ఆవిడపై పెహల్గావ్ దాడి గురించి కూడా అనుచితంగా మాట్లాడి ఏదో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మత ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది మీడియా ముందు. వీటిని మేము ఖండిస్తూ ఆవిడ మీద సరైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు భారతదేశం మొత్తం పర్యటించి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశానికి నలుదిక్కుల పీఠాలను స్థాపించిన ఆది శంకరాచార్యులను పూజించుకోవడం, ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ప్రణవాశ్రమం పీఠాధిపతి స్వామి స్థైరానంద సరస్వతి తెలియజేశారు. నేడు శంకరాచార్యులు మరియు రామాంజనేయ స్వామి జయంతి సందర్భంగా ప్రణవాశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆది శంకరాచార్యుల సనాతన ధర్మం కోసం చేపట్టిన మహాయజ్ఞం యొక్క గొప్పతనాన్ని స్వామి స్థైరానంద సరస్వతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో శంకరాచార్యుల జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక హోమాలను సైతం నిర్వహించడం జరిగింది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి మా కార్యక్రమం మన ప్రణవాశ్రమంలో స్వామివారికి శంకర భగవత్పాదుల వారికి అభిషేకం అర్చనతో కార్యక్రమం నిర్వహించబడింది. భక్తులకందరూ కూడా
శంకర జయంతి సందర్భంగా శంకరాచార్యుల వారి యొక్క కృపా కటాక్షాలు మా అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ, శంకరులు అంటే సాక్షాత్ శంకరాచార్యులు అంటే సాక్షాత్ శంకర అవతారంగానే గుర్తిస్తున్నాం. ముఖ్యంగా శంకరాచార్యులను స్మరించుకునేందుకు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకర జయంతిగా మనం శంకరాచార్యులను జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం శంకరాచార్యులకు ముందు ఈ బౌద్ధ సాంప్రదాయాన్ని బుద్ధుల ద్వారా గౌతమ బుద్ధుడి ద్వారా ఏదైతే బౌద్ధ సాంప్రదాయంలో నాస్తికవాదం, అదేవిధంగా వేద బహిష్కరణ అనేది అప్పుడు జరిగింది. దాన్ని తిరిగి ఈ వైదిక ధర్మం, అదే ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో సనాతన ధర్మం ఉన్నది, ఆ సనాతన ధర్మం వైదిక ధర్మం. ఆ వైదిక సాంప్రదాయాన్ని తిరిగి లోకంలో పునఃప్రతిష్ఠ చేసి లోకానికి ఆ కాలంలో ఉన్న బౌద్ధులను, అదే మిగతా సంప్రదాయాల వాళ్ళతో చర్చించి ఒక వాళ్ళతో వాదంలో వాళ్ళతో నెగ్గించి తిరిగి సాంప్రదాయాన్ని, మన హైందవ సాంప్రదాయం, అదే వైదిక ధర్మం లేదా మన సనాతన ధర్మం, వీటినన్నింటిని కూడా పునఃప్రతిష్ఠించేసి శంకర భగవత్పాదుల వారు మన భారతదేశంలో 4 మఠ స్థాపన చేసి, ఆ తర్వాత ఈ ధర్మాన్ని 500 బీసీకి పూర్వం శంకర భగవత్పాదుల వారు జన్మించింది. 500 బీసీకి పూర్వం జన్మించారని శాస్త్రం ద్వారా అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం చూసుకుని 2500 పైన సంవత్సరాల క్రితమే శంకర భగవత్పాదులు వారు జన్మించారని ఉన్నది. అప్పుడు 4 పీఠాలను, అదే మఠాలను, శంకర మఠాలను, దక్షిణంలో శృంగేరి, అదేవిధంగా తూర్పు వెళ్తే పూరి, అటు పోతే పీఠం అంటూ హిమాలయాల్లో బద్రీపీఠం, ఇటు వచ్చేస్తే ద్వారకా పీఠం అంటూ 4 శంకర పీఠాలను స్థాపించి మఠ స్థాపనలు అంటారు, శంకర మఠాలు అంటారు. మఠ స్థాపన ద్వారా ఈ ధర్మాన్ని ఒక పరంపరను ఏర్పాటు చేసి ఆసేతు హిమాచలం అంటే కన్యాకుమారి నుండి అటు హిమాలయాల వరకు, అటు ద్వారక నుండి మన బెంగాల్ వరకు, అంటే మొత్తం భారతదేశానికి ఒకటి సాంప్రదాయం, వైదిక సాంప్రదాయాన్ని ఒక నిరంతరంగా తిరిగి ఎటువంటి ఇతర ధర్మాల నుంచి కాపాడేటందుకని ఈ మఠాలు అనేది స్థాపించేసి, అందుకోసమే చతుర్మఠ స్థాపకుడు అని శంకరాచార్యులను మనం కీర్తిస్తుంటాం. ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికి కూడా మన మఠాలు సంప్రదాయాలుగా శంకర మఠాలు, అదేవిధంగా సన్యాసి మఠాలు అంటూ వీటి ద్వారా ఇప్పటికి జరుగుతుంది. వైదిక ధర్మ సనాతన ధర్మానికి ఆయన మూల పురుషుడు. ఆ తర్వాత మిగతా ఆచార్యుల వారు. అదే ఇంకొకటి ఏంటంటే శంకరాచార్యుల వారి ఈ జన్మ ఎప్పుడైతే జయంతి ఉత్సవం రోజే రామానుజాచార్యులకు ఒకటే తిథి, ఇద్దరిది కూడా రామానుజాచార్యులు కూడా ఇదే రోజు. మామూలుగా ఏంటంటే శంకర జయంతితో పాటు రామానుజ జయంతి కూడా కావాలంటే వైష్ణవ మఠాలు, జీఆర్ మఠాలు వాటందరూ కూడా ఇదే రోజు వాళ్ళు కూడా అక్కడ ఏంటంటే నక్షత్రంతో చేస్తారు. రామానుజ జయంతి అంటే పంచమి తిథి ఒకటే తిథి. అక్కడ మామూలుగా ఇది ఈ రోజు కూడా రెండు శంకరాచార్యుల జయంతి, అదేవిధంగా రామానుజాచార్యుల జయంతి కూడా ఇదే రోజు. అందుకోసం ఇటు రామానుజాచార్యుల వారు కానీ శంకరాచార్యులు కానీ ఈ మన సనాతన ధర్మం కోసం నిలిపేటందుకు ఆ రోజుల్లో కలిగిన అవాంతరాలన్నింటి ఇప్పటి వరకు ఇచ్చారు కనుక గురు పరంపరగా మనం ఏంటంటే
శంకర జయంతిని మన ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతున్నది. అందరికీ కూడా శుభం భూయాత్. మే 1వ తేదీ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గుడివాడ పట్టణం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ నేతృత్వంలో పలువురు కార్మికులను సన్మానం చేసి అనంతరం ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదచారుల దాహార్తిని తీర్చడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మన దేశ నిర్మాణంలో అంకిత భావంతో శ్రమిస్తున్న శ్రామిక సోదరులందరికీ ముందుగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలని తెలియజేస్తారు. అదేవిధంగా ఎంతో సమయం వెచ్చించి పనిదినాలు చేస్తూ ఉన్న శ్రామికులు 8 గంటల పనిదినంగా పోరాటం చేసి మేడే రోజు కార్మికులందరూ పండుగ వాతావరణం చేసుకుంటారని, ఏదేమైనా కార్మికుడు లేనిదే ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోతుందని, అలాంటి వారికి మన దేశ నాయకులు వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ సూర్యగాంధీ, కృష్ణా జిల్లా కన్వీనర్ అంగడాల సతీష్, పట్నం మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక, రాజు, లంక రాంబాబు, గాదే చరణ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కష్టపడి పనిచేసే కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. దేశ నిర్మాణంలో అత్యంత ఎక్కువ భూమిక పోషిస్తున్నటువంటి కార్మిక సోదరులు మరి సంవత్సరానికి ఒక్కరోజు, ఈ ఒక్కరోజు మేడే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఒక పండుగ దినోత్సవం. అందుకని నరేంద్ర మోడీ గారు కార్మికులకి ప్రత్యేకంగా ఒక పథకం తీసుకొచ్చి కార్మికులకు బీమా చిన్న మొత్తంతో మరి పెద్ద ఎత్తున ప్రమాద బీమా కల్పించిన నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్మికుడు సోదరుల ఇళ్లలో వెలుగులు నింపాలనే భావనతోటి నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాల్ని మరి రూపొందించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎక్కువగా నరేంద్ర మోడీ గారి పథకాలన్నీ కూడా కార్మికులకు చెందే విధంగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్ష తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున మేడే సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజలకి, కార్మిక సోదరులకు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ రోజున 2వ పట్టణ అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ ఆర్కే ఆధ్వర్యంలో 500 మంది కార్మిక సోదరులకి ఎర్ర తువ్వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి కార్మిక సోదరులందరూ కూడా పాల్గొన్నారు. ఆర్టీసీ వాళ్ళు, ముఠా వాళ్ళు అందరూ కూడా. ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన రామకృష్ణ గారిని అభినందిస్తూ, మరి మోడీ గారు ఒక ఛాయ్వాలా, అంటే ఆయన కూడా ఒక కష్టజీవి. ఈ రోజున కార్మికులు ఇటుకి రాయి లేకుందే ఒక భవంతు కూడా పూర్తి కాని పరిస్థితి. అదే వ్యవసాయ కూలీలు కానీ ఎక్కడైనా సరే మరి పాలసీ మోడీ గారు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ప్రమాదవశాత్తు ఏదైనా కార్మికులకి ఏదైనా అవయవం కోల్పోయిన వాళ్ళకి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇవ్వటం జరుగుతుంది. దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఈ రోజున కార్మికులకి ఎంతో కృషి చేస్తూ ఉంది. ఆ సందర్భంగా మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి అదే కాకుండా మజ్జిగ పంపిణీ చేయడం కూడా జరిగింది. దానికి రామకృష్ణ గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా పార్టీకి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి రామకృష్ణ గారిని కోరుకుంటున్నాను. అట్లాగే అందరికీ నమస్కారం అండి. ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు కార్మిక సోదరులందరికీ కూడా. కార్మికుడు లేనిదే ఏ కార్యక్రమం, అంటే ప్రతి వస్తువులో కూడా వాళ్ళ హ్యాండ్ లేనిదే ఏది జరగదు. ఒక మెకానిజమే కాకోకుండా మరి ఏ విషయంలోనైనా సరే ఇవాళ బీజేపీ పార్టీ తరపు నుంచి మన రామకృష్ణ గారు గుడివాడ పట్టణం బస్టాండ్ ఎదురుగుండా కార్మిక సోదరులకి మరి కండవా కప్పి అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి బీజేపీ కార్యకర్తలము నాయకులు అందరం వచ్చి పాల్పంచుకున్నాము. ఈ మంచి కార్యక్రమాలతో మన ఆర్కే గారు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం అంటే మేడే. మరి కార్మికులు, కర్షకులు, శ్రామికులు వీరందరికీ మరి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన కృష్ణా జిల్లా గుడివాడపట్నం స్థానిక బస్టాండ్ సెంటర్లో మరి ఆ కార్మికులను గౌరవిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారందరికీ మరి ఎర్రతో వాళ్ళు బహుకరించి మరి చల్లని మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి సురే లక్ష్మీనారాయణ గారి గాంధీ గారికి,
అలాగే మన అంగరాజ్ సతీష్ గారికి, మరి గోపిక గారికి, మరి బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏదేమంటే భారతీయ జనతా పార్టీ అంటే మరి నరేంద్ర మోడీ గారు ప్రతి కార్మికుడికి వారి సుభిక్షంగా ఉండాలని, ఎందుకంటే ఏ పని చేసిన కార్మికులు లేనిది ఏ పని అవ్వదు. మరి అలాంటి కార్మికుడికి గౌరవంగా ఉండాలని ప్రతి విషయంలో వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి మరి నరేంద్ర మోడీ గారు మరి ప్రత్యేకంగా ఆయనకి ఏదో విధంగా కార్మికుడు ఉపయోగపడాలని చెప్పి మరి కార్మిక కార్డులు కానీ, వారికి ఎల్ఐసీలు కానీ ఏదో విధంగా మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న నా మహానాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు. మరి బీజేపీ మరి మెయిన్, ఎందుకంటే మన దేశంలో అత్యంత ప్రజా మరి అభిమానం కలగ పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. మరి ఆ కులాలు లేవు, మతాలు లేవు, అందరూ కలిపి ఐకమత్యంగా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నాం అంటే కేవలం భారతీయ జనతా పార్టీ వల్లే. మరి ఇదివరకు మరి ఆ పార్టీలు ఈ పార్టీలు ఉంటాయి. మరి ఎంత మట్టికి కులాలు మతాలు అని చెప్పి విద్వేషాలు కొట్టుకోవడం తప్పితే మరి మన దేశాభివృద్ధి ఎప్పుడూ లేదు. మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన కానీ, భారతీయ జనతా పార్టీ వచ్చిన కానించి మన దేశం ఎంత సత్సమయంగా ఉందో ఒకసారి చూడండి. ఏదేమైనా సరే ఆ మహానుభావుడు దయ వల్ల, భారతీయ జనతా పార్టీ వల్ల మరి మన దేశం కానీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన గుడివాడ పట్టణ ప్రజలందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. పవిత్ర వైశాఖ మాసం పురస్కరించుకుని గుడివాడ నాగవరపాడులో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో చందనోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో శ్రీ చందన అలంకారంతో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. లోక కళ్యాణార్థం దేవస్థానంలో చందనోత్సవ పూజలు నిర్వహించామని, యావత్ ప్రజానికం సుభిక్షంగా ఉండాలని దేవస్థానంలో వేడుకలు నిర్వహించినట్లుగా వేద పండితులు కోమండరి ఫణీంద్ర ఆచార్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ మాగంటి వెంకట కృష్ణమూర్తి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యాత్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. భక్త మహాశైలికి అందరికీ కూడా విజ్ఞప్తి, గుడివాడ ఏలూరు రోడ్ నాగవరప్పాడు గ్రామంలో విచ్చేసి ఉన్న కనకదుర్గ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైన దుర్గా అమ్మవారికి విశేషముగా వైశాఖ మాసము సందర్భంగా అమ్మవారికి వైశాఖ శుక్లపక్ష పంచమి శుక్రవారం నాడు అమ్మవారికి శ్రీచందనంతో అలంకారణం చేయడం జరిగినది. ఈ యొక్క అలంకారణం చేయడం ద్వారా భక్తులు అందరినీ కూడా సుభిక్షముగా చూసి అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కూడా, ధన కనక వస్తువాహనాలు అందరికీ కూడా లభించాలి అని అమ్మవారికి విశేషముగా చందన అలంకారం చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోడీ చేతుల మీదుగా జరుగుతున్న అమరావతి పునర్నిర్మాణ సభకు గుడివాడ నుండి భారీగా బయలుదేరి వెళ్లిన ప్రజలు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 10,000 మంది పైగా పలు వాహనాలు వెళ్లడం జరిగిందన్న ఎమ్మెల్యే రాము. దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు నరేంద్ర మోడీయే కారణమంటూ షర్మిల మాట్లాడటం సరికాదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం. వైఎస్ షర్మిలపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన భారతీయ జనతా పార్టీ నేతలు. ప్రణవాశ్రమంలో ఘనంగా జరిగిన ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు. ఆది శంకరాచార్యుల రామాంజనేయ స్వామి జయంతి ఒకే రోజు కావటం మహా అద్భుతం అన్న ధైర్యానంద సరస్వతి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.